శ్రీగురు చరిత్ర అధ్యాయం 13. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. నామధారకుని మాటలు విన్న యోగి పుంగవుడు, అయితే విను, శ్రీగురుడు ప్రయాగలో నుండగా వారి దివ్య కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. అక్కడ ఆయన శిష్యులలో ముఖ్యుడు మాధవుడు. ఆ తరువాత సిద్ధుడు, ఉపేంద్రుడు, బాలుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు అనే 7 శిష్యులు ముఖ్యులు. అలా శ్రీగురుడు తన శిష్యులతో దక్షిణ భారతదేశానికి వచ్చి పూర్వాశ్రమంలో తాను జన్మించిన కారంజ నగరానికి వచ్చారు. అక్కడున్న అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అతని రాకతో సంతోష సాగరాన మునిగిపోయారు. అక్కడ బ్రాహ్మణులందరూ శ్రీగురుని తమ ఇళ్లకు భిక్షకు పిలిచి ధన్యులయ్యారు. శ్రీగురుని ప్రతిభాపాఠవాలకు వారందరూ అద్భుత ఆనందాశ్చర్యాలతో కొనియాడారు. శ్రీగురుడు తన తల్లిదండ్రులను చూసి, మీ వంశంలో నేను జన్మించడం వల్ల మీ వంశం అంతా 42 తరాల వరకు ధరిస్తారు. మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ సంతానం అంతా సుఖశాంతులతో సంపదలతో తొలతూగుతారు. మీరు మీ మనవలతో కాలక్షేపం చేస్తూ అంత్యదశలో పావనమైన కాశీలో నివసిస్తారు. మీరు ఎలాంటి బాధలు లేకుండా జీవిస్తారు అని అభయం ఇచ్చారు. ఆయన తోబుట్టువైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా ఈ తాపత్రయాల నుంచి, సంసారం నుంచి బయటపడేవేసే నాకు మంత్రాన్ని ఉపదేశిస్తే తపస్సు చేసుకుంటాను అని అడిగింది. అమ్మా, స్త్రీలకు భర్త సేవకు మించిన వ్రతం లేదు. పతి సేవా భాగ్యం చేతనే స్త్రీలు మోక్షాన్ని పొందగలరు అని చెప్పారు. పోనీ నా భవిష్యత్తునైనా చెప్పండి అని వేడుకుంది. అప్పుడు శ్రీగురుడు, నీవు పూర్వజన్మలో అన్యోన్యంగా ఉండే దంపతులను విడగొట్టావు. అందుచేతనే నీ భర్త నిన్ను విడిచి సన్యాసం తీసుకుంటాడు. ఆ జన్మలోనే నీవు ఒక పాడి ఆవును కొట్టి చంపావు. అందుచే నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది. మా అనుగ్రహం వల్ల ఈ కర్మఫలాన్ని వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం రావడంతోనే దక్షిణ దిక్కుగా భీమా నదీ తీరంలో పాప వినాశన తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించు. నీ వ్యాధి తగ్గిపోతుంది. ఈ పాప వినాశ తీర్థం భీమా అమరజ నదీ సంగమం దగ్గర గల గంధర్వపురంలో ఉంది అని చెప్పారు. ఇక అక్కడ నుండి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి నది జన్మించిన క్షేత్రం త్రయంబకం చేరుకున్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.